పేరు. రెడ్ డైరీలో ప్రతీకారం ఉందా, క్రూరత్వం ఉందా, రెండు ఆలోచించుకోవాలేమో నేను చెప్తుంది అదే. ఇందులో లోకేష్ ఎందుకు చేపిస్తాడు మర్డరు? సుబ్బరాయుడికి ఆయనకి ఏంటి గొడవ? అదే కదా. ఇప్పుడు లోకేష్ చేపించాడంటే ఏ కుప్పంలో జరిగినటువంటి సంఘటనలకు లేకపోతే కనుక వాళ్ళ నాన్న అరెస్ట్ చేయించింది దానికో అది కూడా చట్టబద్ధంగా చేస్తానన్నాడు. కానీ నేను అసాంఘిక కార్యకలాపాలు చేస్తానని చెప్పలే అతను. కానీ ఇక్కడ జరుగుతున్నది అసాంఘిక కార్యకలాపం. హత్యలు చేసే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎప్పుడైతే అధికారులని ఏది పార్టీ కార్యకర్త కోట్ చేశాడన్నో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నాడని నేను బదిలీ చేయడం ప్రారంభిస్తున్నారో కంట్రోల్ లేదు. ఎప్పుడైతే కంట్రోల్ లేదో పోలీసింగ్ మీద నమ్మకం పోతుంది. రెండవది ఏమైందంటే క్రిందటిసారి కోర్టులు అనుసరించిన వైఖరి ఇప్పుడు ఉపయోగపడుతుంది. పోలీసులు ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే చేస్తారంతే, కొట్టి గిట్టి చేయగాల్చుకోరు. ఒక రఘురామకృష్ణరాజు ఉదంతంతో పోలీసులకి అందరికీ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ఒక భయం వచ్చేసి ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే ఏ తప్పుడు కేసు పెట్టి చేయమని చేసేస్తారు. కానీ వాళ్ళని కొట్టడం లాంటివి చేయరు, అవమానించడం లాంటివి చేయరు. ఎందుకంటే చేస్తే కోర్టుకు వెళ్తారు, రేపు పొద్దున వీళ్ళందరినీ దోషులుగా పెడతారు, మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మనల్ని ఎదవల్ని చేస్తారు, మనం వెళ్ళి దోషులుగా నిలబడాలి, పోలీసులు కూడా అరెస్టులు చేయించే పరిస్థితులు, మనతో పాటు వాళ్ళు కూడా మనం కూడా నేరస్తుల పక్కన ఉంచోవాల్సిన గతి అనేటటువంటి ఒక భయం వచ్చేసింది. అంటే వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో గ్రౌండ్ లెవెల్లో మర్డర్ చేసేవాడికి డేర్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నువ్వు ఒక బంగారపు కొట్టు బయట పెట్టినటువంటి సెక్యూరిటీ వాడిని ఒక 10 సార్లు షాప్ అతను తలుపు తీయడం ఇట్లా చేయాలి. తీసేటటువంటి సందర్భంలో కొద్దిగా చేయి తగిలిందన్నో ఇట్లా ఎవరో కంప్లైంట్